హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాకైతే అసలు సాటర్డే, సండే అయితే అస్సలు వీడియోస్ తీయడానికే కుదరలేదనమాట. ఎందుకంటే మా ఆదిత్యకి 3 డేస్ హాలిడేస్ వచ్చేపాటికి నాకైతే వీడియోస్కి గ్యాప్ వచ్చేసిందనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఈరోజుదే అనమాట, మండే వ్లాగ్. ఇంకా మార్నింగ్ లెగ్గాలని అయితే జిమ్కి వెళ్ళైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి రాగాలని అయితే నిన్న సండే మర్చిపోయాను అనమాట. దోశ పిండికిను ఇడ్లీ పిండికి వేయడం మర్చిపోయాను ఇంకా అందుకని పడుకునే ముందైతే పెసరట్టు కోసం అని చెప్పి పెసర్లు నానపెట్టాను ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో కర్రీ కోసం అని చెప్పి రాజ్మా నానపెట్టాను, ఇంకో సైడ్ ఏమో మా ఆదిత్య స్కూల్ స్నాక్స్ బాక్స్ కోసం అని చెప్పి నట్స్ అయితే నానపెట్టాను అనమాట. ఇవన్నీ నానబెట్టేసి పడుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మిక్సీ కొడుతున్నాను అనమాట. పెసరట్టు కోసం ఒక పచ్చిమిరపకాయ వేసి కొంచెం అల్లం వేసి అయితే మిక్సీ కొట్టేశాను. ఇంకొక పొయ్యి మీద ఏమో దోశ ప్యాన్ పెట్టేసి ఇంకో పొయ్యి మీద ఏమో ఆదిత్య కోసం అయితే హాట్ వాటర్ పెట్టాను. బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. పిల్లలకైతే వామ్ వాటర్ ఇచ్చి అయితే పంపించండి స్కూల్కి, మంచిది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ చలికైతే కొంచెం వాళ్ళకి దగ్గు జలుబు చేస్తాయి కదా, సో ఇలా మనం వామ్ వాటర్ ఇస్తే కొంచెం వాళ్ళకి అవన్నీ రాకుండా అయితే ఉంటాయన్నమాట. ఇంకా మా ఆదిత్యని అయితే నిద్ర లేపేసి వాడికైతే బ్రష్ చేపించి అయితే దోసేసిస్తున్నాను అనమాట. వాడైతే చూడండి, వాడు డ్రాయింగ్ బుక్ తెచ్చుకొని అయితే డ్రాయింగ్ చేసుకుంటా అని చెప్పి అయితే కూర్చున్నాడు అనమాట. నిన్న ఏదో డ్రాయింగ్ బుక్ కనిపించిందని చెప్పి ఇచ్చాను, ఇంకా అది డ్రాయింగ్ చేస్తానే ఉన్నాడనమాట మా ఆదిత్య. ఇంకా సరే నాన్న నువ్వు డ్రాయింగ్ చేసుకొని నేను దోశ వేసిస్తానని చెప్పి వాడికైతే ఒక ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసాను. వాడు తింటూ ఉన్నాడు. ఇంక ఈలోపు మా బావలు వేసాడని చెప్పి అయితే మా బావకు కూడా ఎగ్ దోశలు వేసేస్తానని చెప్పాను. ఈరోజు మా బావకైతే హాలిడే అనమాట, మండే అంటే హాలిడే. ఇంకా మా బావ కూడా తొందర లేచాడని చెప్పి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా నేనైతే ఆదిత్య కోసం అయితే స్నాక్స్ చేస్తున్నాను అనమాట. వాడికైతే నేను హెల్దీ స్నాక్సే చేద్దాం అనుకుంటాను. నేను చిన్నగా ఉన్నప్పుడు నేనైతే చాలా అన్హెల్దీ ఫుడ్డే తిన్నాను, కానీ మేము మా ఆదిత్యకు మాత్రం అన్ని హెల్దీ వెర్షన్స్లోనే ట్రై చేస్తామన్నమాట. ఎప్పుడో ఒకసారి అన్హెల్దీ ఫుడ్ పెడతాం, కానీ మరీ ఎక్కువ ప్రిఫర్ అయితే చేయమన్నమాట. మేము ఎప్పుడూ హెల్దీగానే పెట్టాలని చూస్తాం మా ఆదిత్యకైతే. ఈరోజైతే నేను యాపిల్తో అయితే ఇడ్లీస్ వేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి అన్నమాట ఇవి. నేనైతే ఒకసారి రెసిపీ చెప్పేస్తాను, చూసేయండి, మీరు ట్రై చేసేయండి. ట్రై చేసి నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి యాపిల్ తీసుకోవాలి, ఓట్స్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, మిల్క్, ఒక ఎగ్ వేసి అయితే మిక్సీ కొట్టుకోవాలన్నమాట. మీకు కావాలంటే షుగర్ యాడ్ చేసుకోండి, లేకపోతే జాగ్రీ పౌడర్ అయినా వేసుకోండి అనమాట. ఎందుకంటే నేను ఆప్షనల్ అని చెప్తున్నాను అది, ఎందుకంటే యాపిల్ కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, సో అందుకని అయితే చెప్తున్నాను అనమాట. ఇంక ఇదంతా అయితే మంచిగా మిక్సీ కొట్టేసుకొని అయితే ఇడ్లీలా వేసుకోవాలన్నమాట. మీరైతే ఒక్కసారి అయితే ఇలాంటి స్నాక్స్ అయితే ట్రై చేయండి. మీ పిల్లలైతే అన్హెల్దీ ఫుడ్ జోలికైతే వెళ్ళరనమాట. నేనైతే అదే చూపిస్తున్నాను ఇక్కడ. మిక్సీ మంచిగా అయిపోయిందని చెప్పి ఇంక ఈ లోపు అయితే మా బావ దోశలు కూడా అయిపోతున్నాయి అనమాట. ఇంక మా బావకు కూడా వేసి ఇచ్చేస్తాను. దీంతో పాటు అయితే మామిడికాయ పచ్చడి అయితే వేసి ఇచ్చాను అనమాట మా బావకి. ఇంకా ఆదిత్యది అయితే మిక్సీది అది స్నాక్ది అయితే కొద్దిసేపు ఒక 5 minutes అయితే రెస్ట్ ఇచ్చేసేసి ఇంకైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాను అనమాట. ఈ మిక్సర్లో అయితే నేను చాకో చిప్స్ను టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసి అయితే వేస్తున్నాను ఇడ్లీలు ఆదిత్యకి. ఇవైతే మనం స్ట్రీమ్ ఒక 10 to 12 minutes అయితే పెట్టుకోవాలన్నమాట ఇడ్లీ మనం. ఇదైతే చాక్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి ఒకసారి ట్రై చేయండి, వాళ్ళైతే రోజు అడుగుతారు ఇలాంటి స్నాక్స్. ఇంకా ఇక్కడైతే నేను అక్కడ కిచెన్లో ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి అయితే ఇక్కడ వీళ్ళిద్దరు అయితే రెడీ అవుతున్నారనమాట. నేను ఈరోజు రెడీ చేయను, ఎల్లు మీ డాడీ రెడీ చేస్తాడని చెప్తే ఇంక మా ఆదిత్య అయితే వెళ్ళాడు. ఇంకా మా బావ అయితే మంచిగా అయితే వాడికి మాయిశ్చరైజర్ రాసేసి జుట్టు దువ్వేసి ఇంకా సాక్స్ అయితే వేస్తున్నాడు అనమాట. వీడు మా బావతో అందుకే వేయించుకోడు, నుంచోబెట్టి సాక్స్లు వేస్తాడని చెప్పి అయితే వేయించుకోడు అనమాట. నేనైతే మంచిగా కూర్చోబెట్టి మెల్లగా రాస్తూ ఉంటాను. మా బావ నుంచోబెట్టి చేస్తాడని చెప్పి అయితే అసలు వెళ్ళడు. మా హోడైతే కొంచెం మారం ఎక్కువే చేస్తాడు. ఈరోజు అయితే అస్సలు పొద్దున్న లేవడానికి అయితే చాలా టైం పట్టిందనమాట మా ఆదిత్యకి. మొన్న 3 రోజులు సెలవు అని చెప్పాను కదా, ఆ 3 రోజులు అయితే 6ంటికే లేచి కూర్చున్నాడు. ఈరోజు మాత్రం అస్సలే లేగలేదనమాట. చూడండి ఇక్కడైతే మన ఇడ్లీ అయిపోయింది. ఇంక ఇడ్లీ అయితే మంచిగా కొంచెం హాఫ్స్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అలాగే తినలేడు కదా స్కూల్లో అని చెప్పి అయితే 2 halves చేసి అయితే పెడుతున్నాను. అండ్ బాదం పప్పు కూడా అయితే మంచిగా పీల్ చేసేసి అయితే పెడుతున్నాను అనమాట. ఇంక మా ఆదిత్య స్కూల్ స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీ పిల్లలకి కూడా ఒకసారి ఇది ట్రై చేసేయండి. అండ్ వామ్ వాటర్ కూడా బాటిల్లో అయితే పోసేసాను అనమాట. ఇంక ఈలోపు ఇటు వస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి సన్ స్క్రీన్ రాసుకుంటున్నారు అండ్ ఐడి కార్డ్ వేసేసుకున్నారు.
చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీయే బాక్స్ బాటిల్ ఇస్తే లోపల పెట్టేశాడనమాట. ఇంకా చూడండి మా ఆదిత్యకి వాళ్ళ డాడీ బ్యాగ్ వేస్తుంటే వద్దు నేనే వేసుకుంటాను నాకు వచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మారం చేస్తున్నాడు అనమాట మా ఆదిత్య. అంతే రెడీ అయిపోయాను, బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు మీ అందరికీ. ఇంకా మేమైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయామన్నమాట, వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ఆదిత్య స్కూల్ వచ్చేసింది. ఇంకా వాడు అక్కడికి వెళ్ళాకైతే కొద్దిసేపు దిగని నేను అని అయితే కొంచెం సేపు అంటూ ఉంటాడు. ఇంకిద్దరికి అయితే ముద్దులు పెట్టేసి అయితే స్కూల్కి వెళ్ళాడు. ఈరోజు ఏమైందంటే మా ఆదిత్యని డ్రాప్ చేసి వచ్చాక నేను మా బావ కలిసి అయితే పార్క్ వెళ్ళామన్నమాట. వాకింగ్ చేద్దాం కొద్దిసేపు అని చెప్పి, ఎలాగో ఇంట్లో స్టెప్స్ చేయాలి కదా అని చెప్పి అయితే వాకింగ్ చేస్తున్నాము. ఫస్ట్ టైం మేము ఆదిత్య లేకుండా మేము ఇద్దరమే వాకింగ్కి వెళ్ళడం అయితే మాకైతే భలే అనిపించింది. అరే లేకుండా ఫస్ట్ టైం వెళ్ళామని అయితే అనుకున్నాం అనమాట ఇద్దరం. ఇంక ఇంటికి రాగాలని అయితే ఒక పొయ్యి మీద ఏమో మా బావ కాఫీకి అయితే వాటర్ పెట్టేశాను, ఇంకో సైడ్ ఏమో విజిల్ పెడుతున్నాను అనమాట రాజ్మా. మీలో రాజ్మా కర్రీ ఎంతమంది తింటారో నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇంకా కర్రీలో కోసం అయితే నేను ఆనియన్ అండ్ టమాటా కూడా అయితే చాప్ చేసేసుకుంటున్నాను అనమాట ఒక సైడ్. ఎందుకంటే కాఫీకి అయిపోగానే ఇది కూడా పొయ్యి మీద పెట్టేద్దామని చెప్పి నేనైతే చాప్ చేసేసుకుంటున్నాను. ఈరోజు మేమిద్దరం అలా పార్క్కి వెళ్ళి వాకింగ్ చేస్తుంటే నాకైతే భలే అనిపించింది అనమాట. అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది కదా, మనం కూడా అలా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది పిల్లలు లేకుండా. మా ఆదిత్య ఉన్నప్పుడు వేరనమాట. మా ఆదిత్య ఉన్నప్పుడు అయితే మేమైతే ఒకళ్ళు వాకింగ్కి వెళ్తే ఇంకొకరేమో ఆదిత్య దగ్గర ఉండేవాళ్ళం అనమాట, ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అలా జరిగేదనమాట మా పార్క్ అయితే. ఇంకా చూడండి ఇక్కడ టమాటా ఆనియన్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపు అయితే మా బావ కాఫీ రెడీ చేయాలి. ఇంకా ఇది ఇంకా కాఫీ అవ్వలేదని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే ఇల్లు చేద్దామని చెప్పి అయితే పక్క బట్టలు అవన్నీ అయితే దులిపేస్తున్నాను. పొద్దున్నే లెగలేదు కదా ఇల్లు, అందుకని చెప్పి నేనైతే ఇంకా లేట్గానే దులుపుతాను అనమాట. ఇవన్నీ దులిపేసి అయితే నీట్గా దులిపేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చేసాను అనమాట ఫాస్ట్గా. ఇంకా నేను ఈ పని అంతా చేసుకునే లోపల అయితే మా బావ కాఫీ కూడా రెడీ అయిపోతుందని చెప్పి మా బావ కాఫీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన కాఫీ తాగుతూ ఉన్నాడు, నేనేమో ఇంకా అంట్లు తోముతూ ఉన్నాను అనమాట. ఇంకా మా ఆదిత్య 3 days అయితే పొద్దున్నే లేచాడండి, 6కి లేచాడు. ఈరోజు మాత్రం అస్సలు లేగలేదనమాట. నేను వచ్చాక ఎన్నిసార్లు లేపుతున్నా సరే నేను లెగను అని అస్సలే లేగలేదనమాట వాడు. నిన్న మాత్రం 6కి లేచి కూర్చున్నాడు. ఈరోజు లెగడానికైతే నానా తిప్పలు పెట్టాడు. ఇంకా తినడానికైతే ఇంకా సరిపోయింది ఈరోజు నాకు. వాడికి ఏంటో మరి ఈరోజు ఎల్లబుద్ధి కాలేదో ఏమో, 3 days హాలిడేస్ వచ్చేవాడికి ఈరోజు అయితే కొంచెం గ్యాప్ ఇవ్వాలి అన్నట్టు అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి ఇంకా కర్రీకి కూడా వేసేస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పెట్టుకొని టమాటా ఆనియన్ కూడా వేసేసాను. టమాటా ఆనియన్ చాలా మగ్గాలన్నమాట, మనం పేస్ట్ చేసుకోవడానికి మగ్గడానికని అయితే నేనైతే వేసేసాను. ఇంకా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అయితే మగ్గించుకోండి బాగా. ఇంకా ఇటు సైడ్ అయితే నేను అన్ని అంట్లు అయితే అన్నీ చూడండి ఎన్ని అంట్లు అయినాయో నాకు. బ్రేక్ఫాస్ట్కిను ఆదిత్య స్నాక్స్కి ఈ కాఫీ చేసేపాటికైతే చాలా అంట్లే వచ్చినాయి. ఇంకా నేనైతే ఫాస్ట్గా పని అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకప్పటికి టైం చాలా అయిపోయింది. మేము బయటకు వెళ్ళి పార్క్కి వెళ్ళి ఇంటికి వచ్చేపాటికే ఇంకా చాలా టైం అయిపోయింది. ఇంకా నేనైతే అన్నీ ఫాస్ట్గా చేసుకొని అయితే నేను రెడీ అయ్యి అయితే వచ్చేసాను. ఇంకా అంట్లు తోమాక ఇంకా ఈరోజు స్నానం చేసేసి రెడీ అయిపోయాను అనమాట. ఇంకొచ్చాకైతే చూస్తే ఈ కర్రీ కూడా అయిపోతుంది. ఇంక ఈ కర్రీ అయిపోగానే అయితే మిక్సీ కొట్టాలన్నమాట. ఈ టమాటా ఆనియన్తో పాటు అల్లం పేస్ట్ అండ్ కొంచెం బాదం పప్పు వేసుకోండి, కొన్ని బాదం పప్పులు అవన్నీ వేసుకొని అయితే మంచిగా మిక్సీ కొట్టేసుకోండి. మెత్త పేస్ట్గా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసేసుకొని ఈ ప్యూరీ మొత్తం వేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఆయిల్ తేలాకే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. ఇంకో సైడ్ అయితే నేను అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను, ఎందుకంటే ఆదిత్య స్కూల్ టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఇదిగోని చూడండి, ఇలా కొంచెం ఆయిల్ వచ్చాకైతే మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియా మసాలా, గరం మసాలా వేసుకోండి. నేనైతే అప్పుడప్పుడు చికెన్ మసాలా కూడా వేస్తాను, నాకు అది వేస్తే కొంచెం ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. సో నేను అది కూడా వేసేసి అన్నీ మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాను అనమాట. మూత పెట్టేసాక కొంచెం మళ్ళీ ఆయిల్ తేలుతుంది అనమాట. ఆయిల్ తేలాక నేను అప్పుడు వాటర్ పోస్తాను అనమాట. ఇందాక మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, ఆ రాజ్మా ఉడకబెట్టుకున్న వాటర్ ఇందులో పోసేస్తున్నాను నేను. ఇది కొంచెం మరిగాకైతే ఇంక మనం ఉడకబెట్టుకున్న రాజ్మా వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మొత్తం దగ్గరికి అయ్యే వరకు కర్రీ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట.
నేనైతే ఇలా సింపుల్గా అయితే ఈ కర్రీని చేస్తాను. మీరు ఎలా ఈ కర్రీని చేస్తారో నాకైతే ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అనమాట. మేము రెగ్యులర్గా తింటూ ఉంటాం ఇవే రాజ్మా. అండ్ ఈ రాజ్మాతో పాటు ఈరోజు నేనైతే ఫిష్ ఫ్రై కూడా చేశాను, కానీ అదైతే వీడియో తీసుకోవాలన్నమాట. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.